హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మహాత్మా గాంధీ చేసిన మంచి పనుల వల్ల ఈ రోజుకి ఎప్పటికైనా ప్రజల గుండెల్లోనే ఇంకా బతికే ఉన్నాడు. కేవలం అహింస మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమేశాడు. ఒకవైపు గాంధీ లాంటి మహాత్ముడు మన దేశంలో జన్మించాడు, ఇంకోవైపు నాథురాం గాడ్సే లాంటి హంతకుడు కూడా మన దేశంలోనే జన్మించాడు. చరిత్రలో నాథురాం గాడ్సే ఒక సాధారణ వ్యక్తిగా చెప్పబడింది. కొంతమంది ఏమో నాథురాం గాడ్సేని హంతకుడిగా భావిస్తారు, మరికొంతమంది ఏమో గాడ్సే గాంధీని చంపి మంచి పని చేశాడని చెబుతూ ఉంటారు. నిజంగానే నాథురాం గాడ్సే మహాత్మా గాంధీని చంపి మంచి పని చేశాడా? మహాత్మా గాంధీని ఆదర్శంగా భావించే గాడ్సే మహాత్మా గాంధీని ఎందుకు చంపవలసి వచ్చింది? ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మహాత్మా గాంధీ గారి డెత్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అది 1948 జనవరి 30వ తేదీన అప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది. అప్పుడే మహాత్మా గాంధీ సత్య పూజ పూర్తయిన తర్వాత బయటికి వస్తూ ఉన్నాడు. అక్కడ గుంపులో ఉన్న గాడ్సే గాంధీ గారి పాదాల మీద పడి నమస్కరిస్తాడు. అప్పుడు గాంధీజీ కూతురు మను గాడ్సేని పక్కకి వెళ్ళిపోమని చెప్పింది. అయినా కూడా గాడ్సే అక్కడ నుంచి కొంచెం కూడా కదలలేదు. వెంటనే మనుని పక్కకి తోసేశాడు. అసలు ఏం జరిగిందో అక్కడున్న ప్రజలకి అర్థమయ్యేలోపే గాడ్సే తన గన్నుని తీసి గాంధీ గుండెల్లో 3 బుల్లెట్లు కాల్చేశాడు. గాంధీ వెంటనే కిందకు పడిపోయాడు. గాంధీని కాల్చిన తర్వాత కూడా గాడ్సే అక్కడి నుంచి పారిపోలేదు. అతను అక్కడే ఒక లీడర్ లాగా నించున్నాడు. గాంధీ కోసం వచ్చిన ప్రజలందరూ చాలా కోపంతో గాడ్సేని పట్టుకొని కొట్టారు. ఒకవైపేమో గాంధీ స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు, ఇంకోవైపు ప్రజలందరూ అతన్ని చంపడానికి వచ్చిన గాడ్సేని కొడుతూనే ఉన్నారు. కానీ కాసేపటికి పోలీసులు వచ్చి గాడ్సేని వాళ్ళ నుంచి కాపాడారు. అప్పుడే గాడ్సే గాంధీని చంపాడు అనే న్యూస్ మీడియాలో, న్యూస్ పేపర్లలో చాలా వేగంగా సర్క్యులేట్ అయింది. ఫ్రెండ్స్, గాడ్సే గాంధీని చంపడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా దీనికి 10 రోజుల ముందు, అంటే జనవరి 10న గాడ్సే గాంధీని చంపడానికి ప్రయత్నించాడు. 1947 జనవరి 20న గాంధీజీ ఒక సభలో ప్రసంగిస్తూ ఉన్నాడు. అప్పుడు అదే సభలో గాడ్సే అతని బృందం ఒక బాంబు పేల్చింది. దానివల్ల అక్కడ పెద్ద గందరగోళం జరిగింది. ఈ సభకు వచ్చిన ప్రజలందరూ అటు ఇటు పరిగెడుతున్నారు. గాడ్సే ప్లాన్ ఏంటి అంటే, ప్రజలందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రెండో బాంబుని మహాత్మా గాంధీ పైన వేయాలి అనుకున్నాడు. కానీ రెండో బాంబుని వేసే ముందు గాడ్సే బృందంలో ఉన్న దిగంబర్ అనే వ్యక్తి బాంబును వేయడానికి అస్సలు ఒప్పుకోలేదు, ఎందుకంటే అతను చాలా భయపడ్డాడు. దీనివల్ల గాడ్సే అతని బృందం అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. కానీ ఇక్కడ గాడ్సే టీంలో ఉన్న మదన్ లాల్ అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోలేకపోయాడు. సో అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు గాడ్సేని, అతని బృందాన్ని వెతకడం మొదలు పెట్టారు. కానీ నాథురాం గాడ్సే, అతని టీం మొత్తం విడిపోయారు. ఒక ఫేమస్ రైటర్ అశోక్ కుమార్ పాండే తన పుస్తకంలో ఊస్నే గాంధీజీ కో క్యూ మారాలో గాంధీ హత్యకు సంబంధించిన ఎన్నో సంచలనమైన విషయాలు చెప్పాడు. దీని తర్వాత గాడ్సే ఢిల్లీ నుంచి కాన్పూర్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. గాంధీని చంపకపోవడం వల్ల గాడ్సే చాలా బాధపడ్డాడు. ఈసారి గాంధీని ఎవరి సహాయం లేకుండా తాను ఒక్కడే చంపాలని అనుకున్నాడు. ఎవరిపైన ఆధారపడాలనుకోలేదు. సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకి గాడ్సే గాంధీని గన్నుతో కాల్చేశాడు. ఫ్రెండ్స్, నిజానికి మహాత్మా గాంధీని గాడ్సే ఆదర్శంగా భావించేవాడు. గాంధీ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ ని ప్రారంభించినప్పుడు గాడ్సే స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. ఆ సమయంలో గాడ్సే గాంధీని చూసి చాలా ప్రభావితమయ్యాడు. కానీ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ చాలా మంది హింసను మొదలు పెట్టారు. దీనివల్ల మహాత్మా గాంధీ చాలా బాధపడి వెంటనే ఈ ఆందోళనని ఆపేస్తాడు. ఎప్పుడైతే అతను ఆందోళనని ఆపేస్తాడో అప్పటి నుంచి గాడ్సే గాంధీని ద్వేషించడం మొదలుపెట్టాడు. గాడ్సేని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అసలు గాంధీని ఎందుకు చంపావు అని జడ్జి అడిగాడు. అప్పుడు గాడ్సే ఇలా అంటాడు, గాంధీని చంపడానికి నా దగ్గర ఎన్నో కారణాలున్నాయి. మహాత్మా గాంధీ ఎప్పుడో హిందువులకు అన్యాయం చేశాడు. కేవలం ముస్లింల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటాడు. మన భారతదేశం ముక్కలవడానికి గాంధీనే కారణం. అసలు మన భారతదేశం పాకిస్తాన్ విడిపోవడానికి కారణం మహాత్మా గాంధీ.
గాంధీ నిరాహార దీక్షలు చేసి హిందువులని తన మాట వినేలా చేశాడు. అందుకే గాంధీజీ నిరాహార దీక్ష చేశాడు. గాంధీ తనకిష్టం వచ్చినట్టుగా భారతదేశాన్ని నడిపాడు. అతను తన ఇష్ట ప్రకారం ఒక ఆందోళనని ప్రారంభిస్తాడు, ఒక ఆందోళనని ఆపేస్తాడు అని గాడ్సే చెప్పాడు. ఆ తర్వాత గాడ్సే, నేను గాంధీని చంపినందుకు నాకు ఏ పశ్చాత్తాపం లేదు, ఇప్పటికీ నేను గాంధీని చంపి మంచి పనిని చేశానని నాకు అనిపిస్తుంది. అతను భారత్ మంచి కోసం ఏ నిర్ణయాలు తీసుకోలేదు, కేవలం పాకిస్తాన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. నేను గాంధీని చంపి తప్పుడు పని చేయలేదు, గాంధీని చంపి దేశానికి ఒక గొప్ప ఉపకారం చేశానని గాడ్సే జడ్జి ముందు ఇలా అంటాడు. ఇది ఫ్రెండ్స్ గాంధీ గారి డెత్ మిస్టరీ. ఈరోజు ఎవరైతే గాడ్సేని దేశభక్తుడిగా భావిస్తున్నారో వాళ్ళందరూ గాడ్సే సిద్ధాంతాలనే నమ్ముతారు. ప్రతిరోజు గాడ్సే సిద్ధాంతాలను చర్చిస్తూ ఉన్నారు, వాటిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, నాథురామ్ గాడ్సే అనుకున్నట్టుగా భారత్ పాకిస్తాన్ విడిపోవడానికి మహాత్మా గాంధీ కారణం కాదు. నిజంగా భారతదేశం విడిపోవాలి అనే ఆలోచన వచ్చింది గాంధీకి కాదు, జిన్నాకి కాదు. నిజానికి దేశం విడిపోవడానికి కారణం గాడ్సే రాజనీతి గురువు. గాంధీజీ చివరి వరకు విభజనకు వ్యతిరేకంగానే పోరాడాడు. ఎప్పుడు కూడా విభజనని ఆపేయాలని చాలా ప్రయత్నించాడు. అతను ప్రతిసారి ఐకమత్యంగా ఉండే భారత్ కోసమే పోరాడాడు. భారతదేశం నుంచి ముస్లింలు విడిపోకుండా ఉండడం కోసం ముస్లిం లీగ్ లీడర్లతో చాలా చర్చలు జరిపాడు. వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ జిన్నా గాంధీ చెప్పిన ఏ మాటలను ఒప్పుకోలేదు. దీని తర్వాత దేశంలో అంతర్గత యుద్ధాలు జరిగాయి. అందుకనే గాంధీ జిన్నా మాటలను వినాల్సి వచ్చింది. భారతదేశాన్ని 2 ముక్కలుగా చేయాల్సి వచ్చింది. భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా గాంధీ భారతదేశంలో ఉన్న ముస్లింలు, హిందువులు కలిసి ఉండాలని ప్రసంగాలు ఇచ్చేవాడు. మహాత్మా గాంధీ మాటలు విని చాలా మంది ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోయారు. అప్పటి నుంచి ముస్లింలు మన భారతదేశం నుండి మన భారతదేశం అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉన్నారు. గాంధీ నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ ను ఆపేయడం ఒక సరైన నిర్ణయం. నిజానికి ఈ ఆందోళనని ప్రారంభించడం వెనుక ముఖ్య ఉద్దేశం అహింస మార్గంలో బ్రిటిష్ వాళ్ళని తరిమేయడం. కానీ ఈ ఆందోళనలో హింస పెరిగింది. దీనివలన ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశమే మారిపోయింది. అందుకనే మహాత్మా గాంధీ ఆందోళనని ఆపేశాడు. ఈ ఆందోళనని ఆపేసిన తర్వాత గాంధీ బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోలేదు. ఆ తర్వాత కూడా మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో విప్లవాలని ప్రారంభించాడు. గాంధీని హిందువుల విరోధిగా భావించే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియదు. ఆ సమయంలో మహాత్మా గాంధీ భారతదేశంలోని అన్ని మతాల ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని పోరాడాడు. వెనుకబడిన కులాల వాళ్ళకి కూడా సమాన హక్కులు ఇవ్వడానికి ప్రయత్నించాడు. దేశంలో అన్ని మతాల ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని గాంధీజీ భావించాడు. వెనుకబడిన కులాల ప్రజలందరూ కూడా తలెత్తుకొని జీవించేలా చేయాలనుకున్నాడు. నిజానికి గాడ్సే కూడా వెనుకబడిన కులాల ప్రజలందరికీ సమాన హక్కులు ఇప్పించాలనుకున్నాడు. కానీ గాడ్సేకి గాంధీకి ఉన్న తేడా ఒక్కటే. మహాత్మా గాంధీ అన్ని మతాల ప్రజలకు సమాన హక్కులు కావాలని పోరాడాడు. కానీ గాడ్సే కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలని అనుకున్నాడు. మిగిలిన మతాలకి వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ మహాత్మా గాంధీ అన్ని ధర్మాలను ఒకేలా చూశాడు. అందుకనే కొంతమంది మహాత్మా గాంధీని హిందువులకి శత్రువులుగా భావిస్తారు. గాంధీ నిర్ణయాలు కూడా అన్ని సరైనవి కాదు. గాంధీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పుడు ప్రజలందరూ గాంధీని ప్రశ్నించారు కూడా. కానీ మహాత్మా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అతన్ని చంపాల్సిన అవసరం ఉందా? దీని గురించి మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఖచ్చితంగా చెప్పండి. మహాత్మా గాంధీని చంపినందుకు గాడ్సేకి ఉరిశిక్ష పడింది. కానీ గాంధీ కుటుంబ సభ్యులు ఆ ఉరిశిక్షను రద్దు చేయమని చెప్పారు. కానీ కోర్టు వాళ్ళ మాటలను పట్టించుకోకుండా గాడ్సేని ఉరితీసింది. ఈ కేసు ముఖ్య జడ్జి జేడి గోస్లా గారి ప్రకారం గాంధీని చంపిన తర్వాత గాడ్సే గాంధీని చంపి ఒక పెద్ద తప్పు చేశాడని చివరి రోజుల్లో చాలా పశ్చాత్తాపడ్డాడు. గాంధీ చనిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ ని కూడా నిషేధించారు. నిజానికి గాడ్సే 1930లోని ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాడు. కానీ గాడ్సే సోదరుడు మాత్రం గాడ్సే చివరి రోజుల్లో ఆర్ఎస్ఎస్ గాడ్సేకి ఏ సహాయం చేయలేదని ఆరోపించాడు. కానీ పూర్తి నిజమేంటో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలన్నీ చరిత్ర ఆధారంగా చెప్పిన విషయాలు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ని యాక్టివ్లో ఉంచుకోండి. యాక్టివ్లో ఉంచుకుంటే నేను చేసే వీడియోని మీరే ఫస్ట్ చూడవచ్చు. సో బెల్ని యాక్టివ్లో తప్పకుండా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.